నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్స్లో ఎప్స్టీన్ ఫైల్స్కి అసలు సంబంధం ఏముంది, ఇంతకీ ఆ డీల్లో ఏముంది? సో ఇప్పుడు ఇది అందరినీ కలిసివేస్తున్న ఒక ప్రశ్న. మరి ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తే మనం ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి. సో ఇందులో అనేక అంశాలు, ఇది ఒక ఎపిసోడో లేకపోతే రెండో ఎపిసోడ్లో తీస్తే అయిపోయే విషయం అయితే అస్సలు కాదు. ఇందులో మన ఇండియాకి సంబంధించింది కూడా చాలా వరకు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవి నిజమా కాదనేది కూడా తెలియట్లేదు. అంటే ఇండో అమెరికన్ ట్రేడ్ డీలింగ్ గురించి కూడా ఇందులో వచ్చింది. అసలు ఏముంది అందులో, అసలు ఏంటి దీని స్టోరీ? ప్రజెంట్ మనం ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ గురించి మాట్లాడుకుందాం. ఆ డీల్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఇది చేసింది కరెక్టా లేదా అని మనకు అనిపిస్తే, ఒకవేళ కరెక్టే అని అనిపించింది అనుకో పర్లా, కరెక్ట్ కాదు అని అనిపిస్తే ఎందుకు ఈ డీల్ని ఆమోదించారు అనే ప్రశ్నలు ఏమనెత్తుద్ది. ఎందుకు ఆమోదించారంటే రీసెంట్గా ఈయన ఇజ్రాయెల్కి వెళ్ళి అప్పటి నుంచే కదా ఈ ట్రంప్తో ఇవన్నీ వచ్చాయి. రీసెంట్ అని కాదు, కొన్ని రోజుల ముందు, ఇప్పుడైతే కాదు ఇది. మొన్ననే పుతిన్ వచ్చాడు, సంబరాలు చేసుకున్నారు. అసలు మాకు రష్యాకి ఏందేందో అసలు మొత్తం రష్యా అంతా మాదే, మేము కూడా రష్యా వాళ్ళమే అన్నట్టుగా ఒక పెద్ద డీల్. అది మర్చిపోకముందే నువ్వు ఇలాంటి ప్రకటనలు చేస్తే అంత బలమైన కారణాలు ఏమున్నాయని కదా విశ్లేషించుకోవాలి. ట్రేడ్ పండితులైనా ఇంకెవరైనా రాజకీయ విశ్లేషకులైనా హూ ఎవర్ ఇట్ ఈస్. ఇకపోతే అసలు ఏంటి ఈ డీల్కి సంబంధించి చూద్దాం. ట్రంప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి ఏంటంటే పిచ్చోడి చేతిలో ప్రపంచం ఉన్నట్టుగా విర్రవీగుతున్నాడు. ప్రతి రాజ్యం వాడికి కావాలి. వెనెజులాని తీసుకున్నాడు. ఎందుకురా బాబు తీసుకున్నావు అంటే ఎప్పటి నుంచో ప్లాన్ వేసాడు వెనెజులా మీద. ఎలా ఆర్థికంగా వాళ్ళని ఎప్పటి నుంచో తొక్కేశాడు. వాళ్ళ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ని డ్యామేజ్ చేసి, ఇన్ఫ్లేషన్ పెంచి, దేశం మొత్తం బాగా డబ్బులు ప్రింట్ వేసేలా చేసి, ఇంకా ఏం చేయాలో అర్థం కాక అక్కడ నుంచి వలసలు పోతున్నారు అందరూ. ఆ సిట్యువేషన్ని బలంగా పెట్టుకొని అసలు మీ దేశాధినేత వాడు అది కాదు ఇది కాదు వాడు ఇంకేదో అని చెప్పేసి అటు ప్రకటన చేసి ఇటు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే అక్కడ ఫ్యూయల్ తక్కువ కదా మనకి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు ఫ్యూయల్ వాళ్ళు మంచిగానే అమ్ముకున్నారు. ఈ ఒప్పందాలన్నీ డాలర్ రూపంలోనే వెళ్ళాలి అని ఒక ప్రకటన వచ్చింది. డాలర్ రూపంలో వెళ్ళే టైంలో ట్రంప్ వీళ్ళని నిషేధించాడు. సో వీళ్ళు డాలర్ రూపంలో బిజినెస్ చేసుకోలేరు. అయ్యేమో అమ్ముడు పోవట్లా. ఇక్కడ ఉంచుకొని ఈ పిట్టు పెరిగిపోతున్నాయి, అటు అమ్ముడు పోవట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేశ ఆర్థిక పరిస్థితి మొత్తం డౌన్ అయింది. అట్లా తయారు చేసింది కూడా ట్రంపే, సింపుల్గా చెప్పాలి అంటే. చెప్పి లాస్ట్కి మళ్ళీ వీడు వేస్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి మీ దేశాన్ని మేము పాలిస్తాం, నేను చెప్పినట్టు వినండి, ఏ సైలెంట్ అని చెప్పి తీసుకెళ్ళాడు. నౌ వాట్ హ్యాపెన్, ఇది చూసిన చాలా మందికి అనిపించింది, ఓహో ఓకే ఇతనికి చిన్నపిల్లడు కూడా అర్థమైపోతుంది అది ఆ ఆయిల్ని గుప్పిట్లో పెట్టుకుందామని తీసుకెళ్ళాడని. ఎందుకంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ వచ్చినా, అమెరికాలో కూడా క్రూడ్ ఆయిల్ ఉన్నా, ఇది చాలా ప్యూరిటీ ఎక్కువ అండ్ డెన్సిటీ ఎక్కువ, ప్యూరిటీ ఎక్కువ, బాగుంటుంది ఇది వీళ్ళది. అంటే మరి తాగి చూడొద్దు, బాగుంటుంది ఇన్ సెన్స్ హై క్వాలిటీ అని అర్థం. ఇట్లా రష్యా నుంచి ఇండియాకి బోల్డ్ అంత ట్రేడ్ బిజినెస్ అవుతుంది. వాళ్ళు మనకు అమ్ముతున్నారు, మనం కొంటున్నాం ఒక రేటుకి. సో ఇదంతా వీళ్ళకి మేము అమ్మాలి అని ఈయన అనుకున్నాడు. మేమెందుకు అమ్మాలి అంటే రష్యాకి వీళ్ళకి కటీఫ్ అవ్వాలి. ఈ కటీఫ్ అయితే ఆ ఉక్రెయిన్ వారిని ఆపడానికి ఉక్రెయిన్కి ఈయనేవో ఇచ్చాడు ఇట్లా వరాలు, నేనేదో చేస్తాను. కానీ అక్కడ ఈయన చెప్పింది ఏం అవ్వట్లా. వాళ్ళకు కూడా ఇంకా నెగిటివ్ అవ్వకూడదు కదా. సో ఈయన ఏదో World War III పెంపొందించేలా ఉన్నాడని ప్రపంచ దేశాలు అనుకోకూడదు. అట్లా అనుకోకూడదు అంటే ఏదో ఒక వింత జరగాల. అప్పుడు ఇండియాని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని చాలా రకాలుగా ట్రై చేశాడు. భారీ టారిఫ్స్ విధించాడు. అయినా సరే మన వాళ్ళు జంకల తప్ప అని చెప్పేసి పక్క వాళ్ళతో ఒప్పందాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు మోడీ. నేను మాట వినట్లేదు, ఇలా వినట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది అని ఆయన కూడా చూద్దాంలో ఏదో రోజు దొరక్కపోవడానికి మంచిగానే ఉన్న హాట్గానే ఉంది సిచ్యువేషన్. ఎప్పుడైతే మన ఫస్ట్ వాడు వెనక్కి పంపితే మన మామిడికాయలు, ఇక్కడ నుంచి టన్నుల మామిడికాయలు వెళ్తే అవి ఎట్లా పండించినో మా తెలియదు, రిటర్న్ పంపండి అన్నాడు. అవి రిటర్న్ రాలేమ్మా, ఎయిర్పోర్ట్లోనే కుళ్ళిపోతాయి, చచ్చిపోతాయి, ఇంకా అవి వేస్ట్. ఇక్కడ పెద్ద లాస్. అది పెద్ద లాస్ అంటే పాపం ఆ రైతులకి ఎంతో కొంత లాసు. ఫస్ట్ తన్నింది చిన్న బిజినెస్నే, తర్వాత టారిఫ్లు వేసి
50% వేసి ఇష్టం ఉన్నట్టు వేస్తే అక్కడున్న మనోళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. అవును, అంటే రైస్ కోసం కూడా ఎంత ఇబ్బంది అయింది అసలు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నావు అనుకో, ఇంతకుముందు నీ రోజువారీ ఖర్చు 30,000 ఉండేది, నెలవారీ ఖర్చు 30,000 ఉండేది. ఇప్పుడు ఏమైతే నువ్వు ₹1,00,000 సంపాదించిన నెలవారీ ఖర్చు 3 లక్షలు ఉంటుంది. నువ్వు బతకడానికి ఇబ్బంది పడి నువ్వు వెళ్ళిపోవాలి ఆడ నుంచి. ఇప్పుడు రోజు కిలో బియ్యం నువ్వు 20 కొంటున్నావు నిన్నటి దాకా, ఈ రోజు రాగానే కిలో బియ్యం ఎంత 2,000 అన్నావు, ఎట్లుంటుంది గుండె గుబేలు, అంతే కదా. ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉన్నోళ్ళని ఉండనీయలేక, వాళ్ళనంటూ వాళ్ళు వెళ్ళలేక, బతకలేక, చావలేక సిచ్యువేషన్ వాళ్ళ క్రియేట్ చేసి, ఇక్కడ నుంచి ఎక్కువ రేట్ టారిఫ్ వేస్తే మనం మినిమం పప్పులు ఉప్పులు పంపం కదా, అవి తొక్కేసి ఒక రకమైన ఇబ్బందికి గురి చేయడానికి ట్రై చేశాడు. అయినప్పటికీ తర్వాత సినిమాలపైన 100% ట్యాక్స్. ఇట్లా ఉన్న టైంలో మోడీ వేరే వేరే దేశాలతో ఒప్పందాలు పెట్టుకుంటూ వెళ్తున్నాడు అనమాట. ఈ టైంలో మనకి ఇది వచ్చింది, మన ఈ ఎప్స్టీన్ ఫైల్ సంబంధించిన విషయంలో బయటికి వచ్చి, ఇజ్రాయెల్ ఎవరిని బెదిరించిందో మనకు తెలియదు కానీ వీళ్ళిద్దరూ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ అసలు ఎంత మంచి డీల్ అంటే, ఇప్పుడు ట్రంప్ రాసిన ఇది, మోడీ రాసిన ఇది చూద్దాం. ట్రంప్ రాసింది ఏంటంటే, నా బెస్టెస్ట్ ఫ్రెండ్, ఎంత బెస్ట్ అంటే ముద్దుల ఫ్రెండ్ వీడు, నాకు ఎంత ఫ్రెండ్, అసలు ఈ జన్మకి నాకు ఇట్లాంటి ఫ్రెండ్ ఇంకొకటి దొరుకుతాడో లేదో నాకు తెలియదు, అంత మంచి ఫ్రెండ్, నాకు 0% ట్యాక్స్కి ఓకే చెప్పాడు మా ఎక్స్పోర్ట్స్కి, వాళ్ళకు కూడా మేము చాలా తగ్గించేసాము 18%కి, చూడు ఎంత తగ్గించామో అని చెప్పాడు. ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకో, ఒకప్పుడు ట్రంప్కు ముందు సంవత్సరం క్రితమో ఏంటో 2%, 3%, 4% ఉండే ప్రోడక్ట్స్ని పట్టి. అది నువ్వు 50 చేసి, 25 చేసి, నువ్వు 18 చేసి, నువ్వేం చేయలా అంటే ప్రతి ₹1,00,00,000కి 18 లక్షలు తీసుకుంటున్నావు నువ్వు. మరి ఎలా నువ్వు మంచి ఏం చేసావు? ఏమీ చేయాల. మరి ఇక్కడికి ఏంటి, నీ దరిద్రాన్ని అంతా డంప్ చేసావు, అది ఫ్రీయా. ఇప్పుడు అది రేపటి రోజు మనకి ఇది ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ జొన్నలు, గోధుమలో, రైసో, కందిపప్పు, పెసరపప్పు, ఇట్లా మనం వాడేవి. ఇప్పుడంటే అందరూ ఆర్గానిక్ మిల్లెట్లు అంటున్నారు కానీ సరే అవైనా వాటెవర్, కిలో వీటి రేట్లు ఒక రైతుకి ₹30 పడుతుంది, డీలర్కి 40, అమ్ముకునేటోడికి 50 అవుతుంది అనుకో. ఇప్పుడు మన రైతు గురించి మాట్లాడదాం. ₹30కి రైతు అమ్మగలుగుతున్నాడు. ఇప్పుడు అదే అమెరికన్ నుంచి వచ్చే ఏదో, ఇప్పుడు మనది కందిపప్పు, వాడిది అమెరికంది పంపు అన్నాడు అనుకో, చెప్పు అమెరికా పెసరపప్పు అన్నాడు అనుకో, ఇంకేదో పప్పు అని ఇక్కడ పెడతాడు, అది నీకు ₹11కే వచ్చింది. ఏం చేస్తావు? నువ్వు అదే కొంటావు, ఏదో పప్పు అని. ఇప్పుడు రోడ్డు మీద బిజినెస్ పెట్టే వాళ్ళందరూ ఇదే తక్కువకి వచ్చిన ఎంత మంచి పప్పు భలే అవుతుందని చెప్పేసి అదే కొంటారు. వీడికి నష్టం. వీడు మళ్ళీ దాన్ని ఆర్గానిక్ అనో, అదనో, లేదా ఇండియన్ అనో, లేక నాటనో, ఘోటనో, ఇంకేదో పప్పు అని అమ్ముకోవాలి తప్పితే కందిపప్పు నీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు వాడి గోధుమలు, అమరి గోధుమలు అవి నీకు వచ్చేస్తాయి ₹2కే, లేదా ఫ్రీ. బట్ అట్లా ఇంపార్టెంట్, నీకు ట్యాక్స్ లేదు కదా, అక్కడ ఉన్న దరిద్రాన్ని అంతా ఫ్రీగా పంపుకోవచ్చు. అండ్ సింపుల్ చెప్పాలంటే భూభారం తగ్గించుకొని నీ మీద వేస్తున్నాడు, నువ్వు అవన్నీ తీసేసుకొని ఇక్కడ మార్కెట్లో అమ్ముకోవాలి. అండ్ మన వాళ్ళు లాస్ అవుతున్నారు ఇక్కడ, మన వాళ్ళే లాస్. అట్లా మన అగ్రికల్చర్ సిస్టమ్ జీరో అయిపోతుంది, వాడి ఇంపోర్ట్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఓ రోజు వాడు కట్ చేస్తాడు, దేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఏం చేస్తావు చెప్పు? అంటే అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఇంకో దేశానికి అమ్ముకుంటారు, వేరే ఎవరన్నా కొన్నారనుకో. ఇట్లా మన ట్రేడ్ని నాశనం చేయడానికి వాడు ఇప్పటి నుంచే పాగా వేశాడు. ఇలాంటి డీలు చిన్నపిల్లడు కూడా అర్థమవుతుంది ఫ్యూచర్లో చాలా నష్టం అని. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, జీడిపి పడిపోతుంది, దేశం నష్టాల్లో ఉంటుంది. పైగా రష్యా నుంచి నువ్వు కొనే నీ చమురు పావులకు వచ్చింది అనుకో, వీడు 30 అమ్ముతాడు. అండ్ ఇప్పుడు కూడా రష్యా నుంచి కొనుగోలు చేయొద్దని చెప్తున్నారు కదా. నేను చెయ్యట్లేదు, ఇక మా దగ్గరికి డీల్ ఓకే అయిందని ఈయన ప్రకటించేసుకున్నాడు. మోడీ అన్న మాటలు వింటే మళ్ళీ నిన్నగాక మొన్ననే అమెరికాని పట్టించుకోకుండా అసలు ఏమాత్రం అటువైపు చూడకుండా ఉన్న మోడీ అదేంటి ప్రపంచ శాంతి కోసం ఆరాటపడే మన ట్రంప్ అన్నాడు. ప్రపంచ శాంతికి ట్రంప్కి అసలు ఏమైనా సంబంధం ఉందా అంటే? ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది పూర్తిగా జరగలేదు. ఓన్లీ అక్కడ దాడులు ఎవరైతే ఉన్నారో మన మీద దాడి చేశారో ఆ మెయిన్ క్వార్టర్స్ మాత్రమే లోపలికి వెళ్ళి జరగలేదు. అది ఆపింది ట్రంప్ చెప్పడం వల్లనే ఆపారు, లేకపోతే అది ఆగేది కాదు, ఇంకా కొనసాగుతూనే ఉండేది. బికాస్ ఆఫ్ ట్రంప్ అది ఆపాడు అని చెప్పి అప్పుడు ఆయన చెప్తూనే ఉన్నాడు, నేను ఆపాను అంటే అప్పుడు ఎవరైనా నమ్మలేదు మనం. ఖండించారు కూడా. ఇప్పుడు చూస్తే నిజంగానే మరి మోదీ ట్రంప్ చేతిలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఆపించాడు కాబట్టి అది ఆగిపోయింది, మధ్యలోనే వెనక్కి వచ్చేసారని చెప్పేసి అంటున్నారు. అప్పుడు నిజంగానే వాడు ప్రకటించుకున్నాడులే అబద్ధ ప్రకటన. అది
ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళు పొగుడుకునేసరికి మనకు అలా అనిపిస్తుంది. ఆ మధ్యకాలంలో కూడా ట్రంప్ స్ట్రిక్ట్ అయినప్పుడు మోడీ కూడా ఇంకా స్ట్రిక్ట్ అయ్యాడు. అసలు యుఎస్ గురించి మేము బంధాలు అయితే ఎంచుకుంటాం, అవసరమైతే ఇంకో దేశంతో పెట్టుకుంటాం అనే రూట్లో ఈయన వెళ్ళాడు. మరి ఇప్పుడు అది ఎలా ఆమోదించావు నువ్వు? అలా ఎలా అంటే లైక్ ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ఇప్పుడు మద్దతు పెరుగుద్ది, మోడీ లాంటి వాళ్ళకి తగ్గుద్ది. బికాజ్ దేశం నాశనం అయిపోతుందని ప్రతి ఒక్కరు గొంతెత్తుతున్నారు, తెలిసిపోతుంది నువ్వు తీసుకున్న నిర్ణయాల పట్ల. ఇట్లాగే కొనసాగింది అనుకో, ఇప్పుడు రేపటి రోజు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వల్లే నీ పేర్లన్నీ బయటకు వచ్చాయి కాబట్టే మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారు, మీరు ఫ్రెండ్స్ అయ్యారు అనే విషయం బయటపడితే వీళ్ళ రాజకీయంగా వేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మోడీనే నమ్మకపోతే బీజేపీని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే బీజేపీలో ఎవరి మొహాలు ఎక్కువ మంది వాళ్ళు బలవంతంగా ఇట్లా కనిపిస్తే తప్ప కనబడరు. కానీ మోడీ అంటే అందరికీ మనకి బీజేపీతో కాంగ్రెస్తో సంబంధం లేకుండా మోడీ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అని ఒక ట్యాగ్ ఇచ్చుకున్నట్టుంది. అట్లా ఆ రకంగా పడిపోయాడు కాబట్టి అది కనుక ఆ ట్యాగ్ మిస్ అయితే ఈయన రాజకీయ జీవితం అయితే క్వశ్చన్ మార్కే. మనం దాన్ని ఎలాగైనా ఫిల్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆ ఎప్స్టీన్ ఫైల్స్ వల్లే వీళ్ళు ఈ ట్రేడ్కి కుదుర్చుకున్నారు. మళ్ళీ ఈ ట్రేడ్ కుదుర్చుకున్న తర్వాత ట్రంప్ కూడా హాహా ఓహో ఎంత మంచి డీలో అంటున్నాడు. వీళ్ళు కూడా పండగ మీద పండగ చేసుకుంటారు. మొన్న శాల్వాలు కప్పుకున్నారు. ఎలా ఎక్కడ పండగ చేసుకుంటావు నువ్వు? మన దేశాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టి వాడి ప్రోడక్ట్స్ అన్నిటికీ ఇక్కడ నువ్వు ఓపెన్ ఇస్తే ఇప్పుడు మనకు కూడా హిందుస్థాన్ లివర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మా హిందుస్థాన్ మనవేగా, వాడి సబ్బు ఇవన్నీ ఉంటాయి. నువ్వు అమెరికా నుంచి 10 రూపాయలకు సబ్బు అమెరికన్ సబ్బు అని వాడతారుగా. మన వాళ్ళకు ఉన్న పిచ్చి కూడా అదొకటి ఉంది. స్వదేశం కన్నా విదేశం అనుకుంటారు. ఆయుర్వేదం అదే అమెరికన్ సబ్బు, దీని పేరు జో అంటాడు, అది వాడేస్తాడు. అది ఎట్లయినా పర్లేదు కానీ అమెరికన్ సబ్బు, అమెరికన్ స్ప్రే, అమెరికన్ అది, అమెరికన్ ఇది, అమెరికన్ ఫోన్, అమెరికన్ ఉంగరం అన్ని అమెరికనే. ఇంకా లాస్ట్ గోల్డ్ కూడా వాడిదే వస్తుంది. నీ గోల్డ్ పడిపోతుంది, నీ దేశంలో అన్ని విలువలు పడిపోతాయి. లాస్ట్కి అమెరికా నిన్ను రూల్ చేస్తుంది. ఆ స్టేజ్కి నువ్వు తీసుకెళ్లకుండా ఉండాలంటే అసలు ఇది ఇప్పటికీ క్యాన్సిల్ చేయాలి. నన్ను అడిగితే సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, ఆర్థిక విశ్లేషకులు కానీ ఈ అంశం మీద చాలామందికి ఇంకా ఓపెన్గా చెబుతూ ఉంటే, జనాలకి ఇంకా రీచ్ అవుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓ ఏదో అవుతుంది అని. మనందరం కలిసి దీన్ని వ్యతిరేకిస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం వ్యతిరేకించడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి? ప్రభుత్వం మార్చుకుంటే నెక్స్ట్ వచ్చేవాడేవాడో ఈ డీల్ క్యాన్సిల్ చేసి పడేస్తాడు, అంతే. అంతమించి ఏముంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.